స్వీట్ ఉంటుంది కానీ ఏ టైంలో డిస్ట్రిబ్యూషన్ మీరు చెప్పింది కరెక్టే సార్. ఈవినింగ్ కొద్దిగా ఆటలాడుతుంది కాబట్టి ఎంజాయ్ బాగుంది. ఐఎమ్ ఎంజాయ్. ప్రతి పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక స్కూల్కి వెళ్తారు. ఇట్లనే కూర్చుని అంటారు మీ అన్నం ఎలా ఉంది, ఆకుకూర ఎలా ఉంది, అందరితో మాట్లాడితే వాస్తవం తెలుసుకుంటాను. ఎన్ని గ్రాములు ఉంది ఇది? బాగా చదవాలి రీ. నీకు మార్కులు రాకపోతే నాకు కటింగ్ ఇక్కడ. అవునా సార్? మనం ఫస్ట్ టైం ఈసారి ఇంట్రడ్యూస్ చేశాం సార్ మిల్లెట్. అంటే మామూలుగా లాస్ట్ ఇయర్ ఓన్లీ ఇచ్చాం మళ్ళీ ఇచ్చాం. ఇది మిల్లెట్ రైస్ సార్. వాట్ ఇది పెట్టండి ఇది సార్ న్యూట్రిషన్ వాల్యూ మొత్తం కంపేర్ చేస్తే దిస్ ఈజ్ మచ్ బెటర్ దెన్ ఓన్లీ పీనట్స్. ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఏమిటి సార్ దీంట్లో మిల్లెట్స్ ఉంటాయి సార్. మిల్లెట్స్ ఉంటుంది, కొంత లిటిల్ బిట్ ఆఫ్ జాగరీ ఉంటుంది, షుగర్ వాటర్, బట్ పీనట్స్ కూడా కొంత ఉంటాయి సార్. వాట్ ఇది కాస్ట్? సార్ మనకి ₹1.30. ఎంటైర్ ప్రాజెక్ట్ ఇస్ 200 crores to 50 crores sir. 180 crores sir, whole project. Cost of the project is 180 crores. సార్ బాగా మనం కంపేర్ చేసి న్యూట్రిషన్ వాల్యూ దీనికి ఎక్కువ ఉందని చెప్పి స్టాండర్డ్స్ కూడా చాలా బాగున్నాయి సార్. బయట మార్కెట్లో దానికంటే మనకు చాలా మంచి రేట్ వచ్చింది. స్టాండర్డ్ కూడా సేమ్ ఏ క్వాలిటీ దొరుకుతుంది మనకి అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది. ఇది గుడ్ ఇంటర్వెన్షన్ సార్. అంటే స్టేట్లో కంట్రీ లెవెల్ చేయట్లేదు. మనం మిల్లెట్ బేస్డ్ పీనట్ చిక్కీ ఇచ్చి నుంచి మొన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా తీసుకొని చూపించాను సార్. అంటే వాళ్ళు ఏమైనా సప్లిమెంట్ చేస్తారా? అంటే ఇది ఉండలేదు సార్. మనం కంప్లీట్గా మనమే ఇస్తాం, స్టేట్ బడ్జెట్ నుంచి ఇస్తాం సార్. మీకు సేవింగ్ ఏమైనా వస్తుందా? ఇంతవరకు పిఎంసీ స్కూల్స్లో చిన్న కాంపోనెంట్ వాటికి మాత్రం దాంట్లో మీట్ అవుతున్నాం కానీ మోస్ట్లీ ఇట్ ఈస్ అవర్. కాదు ఏమైనా సేవింగ్ కావడం కానీ? సార్ సేవింగ్ దీంట్లో కాదు, ఓవరాల్ మీ బడ్జెట్లో. సార్ నౌ వాట్ యూ డన్ ఇస్ సార్ ట్రయాంగులేషన్ ఆఫ్ డేటా చేస్తున్నాం సార్. అటెండెన్స్ మొత్తం మ్యాప్ చేసి వీఆర్ లింకింగ్ ఇట్ టు మిడ్ డే మీల్స్ అండ్ ఆల్ దట్. అండ్ దెన్ ఓవరాల్ ఏం జరిగిందంటే సార్ ఇన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ అవర్ పర్చేసింగ్ వీఆర్ సేవ్ లాట్ ఆఫ్ మనీ సార్. స్టూడెంట్ కిట్లో కానీ సర్కిల్లో కానీ వీఆర్ డన్ లాట్ ఆఫ్ వర్క్ లాస్ట్ 2 years సార్. సుమారుగా మా అంచనా ప్రకారం ఇన్ 5 years విల్ సేవ్ అబౌట్ 1,500 crores సార్. ఆ టైట్నెస్ చేస్తున్నాం సార్. చాలా టైట్గా నడిపిస్తున్నాం సార్. టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసి ఇది కూడా ఎంత ఇస్తే కరెక్ట్గా సరిపోతుంది పిల్లలకి? న్యూట్రిషన్ సార్ ఈవినింగ్ యూ షుడ్ డూ విటమిన్ డెఫిషియన్సీ టెస్ట్ అండ్ ఆల్ దట్. గివ్ రైట్ న్యూట్రిషన్ టు ద కిడ్స్ అండ్ ఫుడ్ ద్వారా బెటర్ సప్లిమెంట్ చేయండి పిల్లలకి అనేది సీఎం గారి డైరెక్షన్. అంటే 2-3 వెరైటీలు పెట్టుకుంటే న్యూట్రిషన్ ద్వారా అవుట్ ఎంపవర్ దెమ్ 2-3 కేటగిరీస్. ఆ కేటగిరీకి అదే ఒక ఏరియా వారీగా మనం అదే ఇంటర్వెన్షన్స్ ప్లాన్ చేస్తాం సార్. దీనికి సంజీవిని డేటా దీనికి క్లబ్ చేసుకుంటాం సార్. అది బెటర్. సో లాస్ట్ టైం మీరు బాపట్లలో చెప్పిన తర్వాత బియ్యం మార్చాం సార్, రైస్ మార్చాం. లాస్ట్ టైం మీరు బాపట్లో చెప్పిన తర్వాత రైస్ మార్చాం సార్. సో ఆ ఫైన్ రైస్ ఇచ్చాం సార్. ఇప్పుడు ఫైన్ రైస్ వల్ల ఏమైందంటే క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. ఎట్లుంది? ఫుడ్ బాగుందా? ఇప్పుడు మీకు స్నాక్ ఇస్తున్నారు కదా, కెన్ యూ గివ్ వన్ థింగ్? కెన్ యూ టేస్ట్ చేస్తా న్యూట్రిషన్ కూడా కెన్ యూ హ్యావ్ 2 sizes సార్? 2 sizes ఆఫ్ న్యూట్రిషన్. ఇంకొంచెం గ్రోయింగ్ కిడ్స్, పాపకి పెద్దవాళ్ళకి మధ్యన ఫర్ చిక్కీ అని వాళ్ళు సార్. చిక్కీస్ అయినా కూడా కొంచెం 2 sizes పెట్టుకున్నారు. అప్పుడు బ్యాలెన్సింగ్ మార్నింగ్ ఇచ్చే ఇది కూడా మాల్ట్ కూడా. సో మార్నింగ్ రాగి మాల్ట్, ఈవినింగ్ ఇది సార్. రాగి మాల్ట్లో కూడా క్వాంటిటీ డిఫరెన్స్. అలాగే సార్. ఎందుకంటే గ్రోయింగ్ ఏజ్కి సరైన న్యూట్రిషన్ ఉండాలి. వీళ్ళకి మాల్ న్యూట్రిషన్ కాకుండా ఓవర్ న్యూట్రిషన్ కూడా కరెక్ట్ కాదు. ఇది కూడా సార్ పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్తో మన రెన్యూవల్ అయింది సార్. MOU కూడా ఎందుకు వస్తే రాగి మాల్ట్ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు సార్.
ఫర్ ద ఎంటైర్ స్టేట్ సార్. ఆల్మోస్ట్ 70-80 crore ప్రాజెక్టు వాళ్ళే మొత్తం స్పాన్సర్స్. క్వాలిటీ అంతా కూడా అది మీరు చేసి వెరీ హ్యాపీ.